హాయ్ గైస్, నేను మీకు మా శివ. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఊరా టైల్ క్లీనర్. ఇది వచ్చేసరికి రెండు విధాలుగా యూజ్ చేయొచ్చండి. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి మనం టైల్స్కి మాత్రమే డైరెక్ట్గా అప్లై చేయొచ్చు. ఎందుకంటే ఇక టైల్స్ మీద చాలా గారబట్టినా కానీ మట్టి ఉన్నా కానీ డైరెక్ట్గా అప్లై చేయడం వల్ల త్వరగా అనేది మనకు రిజల్ట్ కనిపిస్తుంది. సెకండ్ వన్ వచ్చేసరికి మనము మార్బుల్స్కైనా గ్రానైట్కైనా వాటర్ ట్యాప్స్కైనా వీటన్నిటికి వచ్చేసరికి మనం వాటర్లో మిక్స్ చేసుకొని మాత్రమే యూజ్ చేయాలి, లేకపోతే వాటికి ఉన్న సిల్వర్ కలర్ అనేది డ్యామేజ్ అవుతుంది. అదేవిధంగా మన మార్బుల్స్ అయినా మన గ్రానైట్కి అయినా వచ్చేసరికి వాటి షైనింగ్ అనేది పోతుంది. సో అందువలన మన వాటర్లో ఖచ్చితంగా మిక్సింగ్ చేసుకొని యూజ్ చేయాలి. దీనివల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎటువంటివి ఉండదు. గైస్, మన ఊరా ప్రోడక్ట్ ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది మన కంపెనీ ద్వారా మనకి ఒకటి పాంప్లెట్ ఏదైనా ఇచ్చారు గైస్. ఇది మనం చదువుకొని కూడా దీన్ని యూజ్ చేసి మనము ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది కూడా మనము వర్కౌట్ చేసుకోవచ్చు. మన బ్రష్ని కానీ మన స్క్రబ్బర్ని కానీ అలాంటిది యూజ్ చేస్తే త్వరగా మంచిది, ఎందుకంటే త్వరగా మనకు రిజల్ట్ అనేది వస్తుంది కాబట్టి. అది గైస్, మీకు చెప్పేది ఏంటంటే డైరెక్ట్గా మనము టైల్స్ మాత్రమే యూజ్ చేయాలి. మార్బుల్స్ మీద గ్రానైట్ మీద యూజ్ చేయకూడదు, వాటర్ ట్యాప్ మీద అసలు యూజ్ చేయకూడదు. థ్యాంక్ యూ గైస్.